అందరికీ నమస్కారం. గత 2-3 రోజుల నుంచి తెలంగాణలోని ప్రెస్ క్లబ్లలో కొందరు మిడిమిడి జ్ఞానం గల వ్యక్తులు, వాళ్ళెవరో కూడా పక్కింటి వాళ్ళు కూడా తెలియని వ్యక్తులు ఫేమస్ అవ్వడం కోసం పవన్ కళ్యాణ్ గారి గురించి, మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి వాకుతూ అవాకులు చివాకులు పెడుతూ వాళ్ళకి ఇష్టమైన రీతిలో అది ప్రెస్ క్లబ్బా కాదా, అది లేకుంటే ఏమన్నా స్టేజ్ షో వేసే డ్రామా వేసే ఇదేమంటారు మన కామెడీ షోలు చేస్తారు, స్టాండప్ కామెడీ చేసే షోలు అనుకుంటున్నారా? అడుగకుండా అక్కడున్న విలేకరుల పేర్లు చెప్పుకొని వాళ్ళు అక్కడ చొరబడి వాళ్ళ ఇష్టాన్ని ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఆ ప్రెస్ క్లబ్ యొక్క ఇది కూడా పోయేదానికి ఆస్కారం ఉంది కాబట్టి మేము ఇప్పుడు కడప జిల్లా నుంచి స్పందించాల్సి వస్తుంది. దీని అందరికీ కారణం ముందుగా మనం తెలంగాణలో ఉండేటువంటి ఒక ప్రొఫెసర్, ఆయన మాజీ ప్రొఫెసర్, ఆయన ప్రొఫెసర్ చెప్పుకుంటారు, ఆ నాగేశ్వరరావు గారు ఒక ఛానల్లో కూర్చొని ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడింది ఆయన. ఆంధ్ర ఛానల్లో కూర్చొని ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడింది ఆయన. ఆ తర్వాత ఆయన తెలుసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాడు. ఆయన వదిలేస్తున్నా ఇంతటితో అని చెప్పి వ్యక్తి మళ్ళీ కొందరు పేటీఎం బ్యాచ్ని తీసుకొని ప్రెస్ క్లబ్లో కూర్చొని కొంచెం హడావిడి చేసుకుంటూ దాన్ని పెద్ద చేస్తూ వస్తున్నాడు. ఇదే సాకుగా తీసుకొని మరికొందరు వెధవలు, సన్నాసులు వీళ్ళందరూ కలిసి రోజు ఒక ప్రెస్ క్లబ్ పెంచుకొని తెలంగాణ ప్రెస్ క్లబ్లలో కూర్చొని వాళ్ళ ఇష్టానికి నోటికి ఏదొస్తుంది అవుతా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదు. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం విడిపోయింది, మీరు రాజధాని ఉన్న హైదరాబాద్ తీసుకొని ప్రశాంతంగా ఉన్నారు, మేము ఏదో రాజధాని నిర్మించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఉన్నారు. ఈ రోజు మళ్ళీ వచ్చి ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని తెలంగాణ వచ్చేసినా కూడా మళ్ళీ మీరు తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని మీ ఇష్టానికి వాగుతా మధ్యలో మా నాయకులను మీ ఇష్టానికి విమర్శిస్తే ఊరుకునేది లేదు. ఖబర్దార్, మీరు తెలంగాణ ముసుగేసుకొని ఉన్న తెలంగాణ ప్రజలందరూ కూడా, తెలంగాణ నాయకులందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఆంధ్రాలతో ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ ఆ రోజు ప్రాంతాల వారిగా విడిపోయినా మనసుల వారిగా మనం కలిసి ఉన్నామని ప్రేమ ఆప్యాయతలతో కలిసి ఉన్నారు. హైదరాబాద్లో కూడా ఆంధ్ర వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు. కానీ కొందరు వాళ్ళ బతుకుదేవి కోసం, వాళ్ళ దీనికోసం పోరాడమని ఒక ఇది పెట్టుకొని అక్కడ విగ్రహాలు నేమో, అది నేమో, ఆ నాయకులు నేమో, ఈ నాయకులు మీ ఇష్టానికి ఇస్తున్నారు. ఆయన మాజీ ప్రొఫెసర్ గారే క్షమాపణ చెప్పుకొని వదిలేసినాడు అనుకుంటే ఆయన కూడా దీనికి ఆద్యం పోస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో, అలాగే తెలంగాణ గత ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు కూడా వీళ్ళ వెనకలు ఉండి ఇది చేస్తున్నాయనడానికి మాకు పూర్తిగా సంకేతాలు వస్తున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ పావులు కావద్దు. మీరందరూ ఫేమస్ కావడం కోసము దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎట్లంటే ఇట్లా మాట్లాడితే ఊరుకునేది లేదు. మీకు తెలంగాణ జనసేన వాళ్ళే కాదు, రాయలసీమ జనసేన, ఆంధ్ర జనసేన కూడా మీకు బుద్ధి చెప్తే దీనికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు ముందు వెనక చూసుకొని మాట్లాడితే బాగుంటుందని తెలంగాణలో రోజు వచ్చి ప్రెస్ క్లబ్లలో స్టేజ్ షోలు వేసే వాళ్ళందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడుండే కొందరు పేటీఎం బ్యాచ్ కూడా వాళ్ళని సమర్థిస్తూ కొన్ని పోస్టులు పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళని కూడా చెప్తున్నా, తెలంగాణకు ఆంధ్రాకు ఎటువంటి సమస్య లేదు అంతా ఉన్నాం. కొందరు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ ఉనికి కోసం చేసే ఈ ప్రయత్నాలతో ఈ జనసైనికులు కూడా ట్రాప్లో పడద్దని నేను జనసైనికులు చెప్తున్నా. వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్తారు. కర్మ రిటర్న్స్ అనేది ఉంటుంది. అలాగే పెద్దలు, ఆయన చదువుకున్న గొప్ప వ్యక్తి మేధావి ఆయన నాగేశ్వరరావు గారు కూడా ఒకసారి చెప్తున్నాం, మీరు ఇక్కడి నుంచి మీ పద్ధతిగా ఉంటే బాగుంటుంది. లేకపోతే మొత్తం భారతదేశంలోని తెలుగు వాళ్ళందరూ కలిసి మీకు బుద్ధి చెప్తారు. మీరు దీన్ని కేవలం 2 రాష్ట్రాల మధ్యలో దీనిగా చూస్తున్నారు, కానీ ఇది కాదు, ఇది తెలుగు వాళ్ళ సమస్యగా మేము తీసుకుంటున్నాం. నాగేశ్వరరావు గారు ఖబర్దార్, ఇక పైన పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ అబద్ధాలు, అవాకులు చవాకులు పేలితే మీకు మేము పద్ధతిగా న్యాయబద్ధంగానే మీకు వివరణ ఇస్తామని తెలియజేసుకుంటున్నాం. జై జనసేన.